నోర్మయ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావా లేక ఈ ఇంటి పరువు బజార్న పడేయడానికి వెళ్ళావా? అదే పేపర్ ఎవరో మార్చేశారండి. దానివల్లే అన్ని తప్పుగా చదివాను. నువ్వలా చదవటం వల్ల కేవలం నువ్వు మాత్రమే నవ్వుల పాలు కాలేదు, కానీ ఈ మహాతల్లి నిన్ను ముందు పెట్టుకుని తిరగటం వల్ల ఇవాళ ఈ ఇంటి పరువు, కుటుంబ గౌరవం మొత్తం మంట కలిసిపోయింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని బయట తిరగమంటావు? చెప్పు. ఇలా కాదురా, బొట్టు పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి మర్యాదలు చెయ్యి, అప్పుడు సమాధానం చెప్తుంది. కుటుంబం పరువు బజార్కి ఇచ్చిన తర్వాత ఇంకా ఏంట్రా దీంతో మాటలు? బామ్మ, అదంతా ఎవరో కావాలని చేశారు. అది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. నేను నీకు దొరికితే కదా సిద్ధు నువ్వు వదిలిపెట్టకపోవడానికి. కనిపెట్టి నువ్వేం చేస్తావురా? వాళ్ళను కనిపెట్టి నువ్వేం చేస్తావు? రాష్ట్రం మొత్తం తెలిసిపోయిన న్యూస్ అబద్ధమని చెప్పి ఇంటింటికి తిరిగి చెప్తావా? అలా చెప్తే మాత్రం పోయిన పరువు మళ్ళీ తిరిగి వస్తుందా? నానా, రాజకీయాలు అన్నప్పుడు ఇలాంటి ఎన్నో కుట్రలు కామనే కదా. దీన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు? అంటే ఏంట్రా? ఏంటి ఇంత జరిగినా గానీ నీకు చీవ కుట్టినట్టుగా కూడా లేదా? బామ్మ, ఇదంతా ఎవరో చేసిన కుట్ర. అది జనాలందరూ నేను నమ్మేలా చేస్తాను. వచ్చే ఎన్నికల్లో అమ్మని ఎలాగైనా గెలిపించి తీర్తాను. చాలు చాలు, ఇప్పటిదాకా మీ ఇద్దరు వెలగబెట్టింది చాలు. ఒక్కరోజు ప్రచారానికి వెళితే చెడ్డ పేరుని, ఇంకా చెడ్డ పేరు మా వంశానికి తీసుకొచ్చారు. ఇది ఇంకా ఎన్నికల దాకా వెళితే ఎన్నని దారుణాలు వినాల్సి వస్తుందో. దానికన్నా ఇంత విషయం ఇచ్చి మా ఇద్దరిని చంపేయండిరా. చూడు విశాలాక్షి, పదవిని సంపాదించుకోవడానికి వెళ్ళి ఇంటి గౌరవాన్ని గంగలో కలిపేసొచ్చావు. తరతరాలుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఇంటి పొరువు అనే కోటని ఒక్క రోజులో నేలమట్టం చేశారు మీరు. ఇక నీ కోడల సంగతి దేవుడెరుగు. నువ్వు నా కోడలిగా ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఆ మెళ్ళ ఉన్న కండువాని పక్కన పడేసి నీ మొగుడి కాళ్ల మీద పడి ఇకపై రాజకీయాలు చెయ్యను, ప్రచారాలు చెయ్యను అని వేడుకో. లేదు, నాకు ప్రచారమే ముఖ్యం, పదవే ప్రాణం అనుకుంటే ఇట్నుంచిటే బయటికెళ్ళిపో. బామ్మ, నేను చెప్పేది ఒకసారి. నేను నా కోడలతో మాట్లాడుకుంటున్నాను, నీతో పని లేదు, పో. బామ్మ, ఎవరో చేసిన తప్పుకి అమ్మనెందుకు అంటావు నువ్వు? ఏయ్, ఎవరు తప్పు చేసినా అది చేసే అవకాశం ఇచ్చింది మీ అమ్మే. ఒరేయ్ బసవా, ఇందాక నీ పెళ్ళానికి చెప్పిందే నీకు చెప్తున్నాను. అది ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఇప్పటికిప్పుడు పోగొట్టిన పరువుని తీసుకురావాలి. లేదంటే ఈ కండువా పక్కన పడేసి నీ కాళ్ల పైనైనా పడాలి. ఇప్పటికిప్పుడు పోయిన పరువును తీసుకురావటానికి అదేమన్నా మార్కెట్లో దొరికే అంగడి సరుకు కాదు. సో ఇప్పుడు అత్తయ్య ఎలక్షన్స్ వదిలేయాల్సిందే. రేపు తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. లవ్ యూ బామ్మ. బామ్మ, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లా ఉండాలి. నానా, రేపు అమ్మ ఓడిపోతే గనక నువ్వు చెప్పిన దానికి నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను. ఏంట్రా కట్టుబడి ఉండేది? వంశం పరువు పోయి కుటుంబ పరువు గంగపాలైంది. నలుగురిలో తిరగలేక మీరు చేసిన పని మా చావుకొచ్చిందని మేమనుకుంటే ఇంకా గెలుపు ఛాలెంజ్ అంటావేంట్రా? పోరా బయటికి. ప్లీజ్ మావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. దీనంతటికీ నేనే కారణం. మీరు హింసించారని ఏ మీడియాలో అయితే వచ్చిందో అదే మీడియాని పిలిచి అదంతా నేను అబద్ధమని చెప్తాను మావయ్య. ప్లీజ్ మావయ్య.
ఏంటే చెప్పేది ఆ, నువ్విలా చెప్పగానే అక్కడ పోయిన పరుగు ఇక్కడ తిరిగి వస్తుందా బామ్మ మీ ఇంట్లో పని మనిషిగా ఉంటున్న ఈ బానుని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. జాను, వాడసలేమీ తెలియనట్లు ఇలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రావడమేంటో, అది చూసి అమ్మా నాన్నలు ఆనందపడ్డమేంటో అస్సలు నాకేం అర్థం కావట్లేదు. నేను ఆ నరకం నుంచి తప్పించుకోవాలనే ఇదంతా చేశాను. వాడు అదే నరకంలోకి మళ్ళీ నన్ను తీసుకెళ్లి పడేయాలని చూస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. అమ్మ బాను, ఒకసారి ఇలా రామ్మా. ఏందా ఆంటీ? ఏం ఆలోచించావమ్మా? ఇంకా ఆలోచించడానికి ఏముంది త్రివేణి? బుద్ధిమంతుడు, ఆస్తిపరుడు, పైగా కోరి వచ్చాడు. చూడమ్మా, నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లాల్సిందే. అదేదో ఈ జయనందన్నే చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. మాకు ఆనందంగా ఉంటుంది. కానీ అంకుల్, నన్ను దుబాయ్ పంపిస్తా అనే కదా మీరు గిడికి తీసుకొచ్చిరు. కళ్ల ముందు పంచభక్ష పరవాణాలు కనిపిస్తుంటే ఎక్కడ ఉన్న పచ్చడి మెతుకుల గురించి ఆలోచిస్తావేంటమ్మా బాను? ఆడపిల్ల పరాయి దేశం వెళ్లడం కన్నా మంచి మనసున్న భర్త దగ్గర ఉండడం చాలా అదృష్టమమ్మా.